ఒక్కసారి గంగపాయల కూర పచ్చడి చేసి చూడండి, భలే టేస్ట్గా ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి కారానికి సరిపడని పచ్చిమిర్చి, ఒక గుప్పడి కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. వేగినాక 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల పల్లీలు వేసి మంచిగా లైట్గా వేయించుకోవాలి. 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఇవి బాగా వేగినాక మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకొని కడుక్కున్న గంగపాయల కూరను కూడా వేసేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసేసుకొని ఎసరు మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేంతలో దీంట్లో మిక్సీ జార్లో వేసుకున్న పప్పులో పచ్చిమిర్చిలో ఉప్పు, జీలకర్ర వేసి మంచిగా బరకగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే గంగపాయల కూర బాగా ఉడికిపోయింది. మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా పచ్చడి అయితే పట్టేసుకుందాము. ఇలా పట్టుకున్న పచ్చడికి పోపు వేసుకోవటం వేసుకోకపోవటం మన ఇష్టము. నేనైతే పోపు వేస్తున్నాను, కొంచెం కారం ఉందనేసి. పోపు అంతా ఫ్రై అయినాక పచ్చడిలో వేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. భలే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.